అన్నా చెల్లెళ్ళు ఢీ అంటే ఢీ అంటున్నారు. చూసుకుందాం, తేల్చుకుందాం, అవసరమైతే చర్చకైనా సిద్ధం అంటూ పొలిటికల్ హీట్ పెంచేశారు. దీంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు పోలీసులు. ఆళ్లగడ్డలో భద్రత కూడా మరింత పెంచారు. ఆళ్లగడ్డలో ఎక్కడ చూసినా అవినీతి అంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ నేత కిషోర్ రెడ్డి. మట్టి మాఫియా, భూ కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందంటూ ఫైర్ అయ్యారు. భూమా అఖిలప్రియ అరాచకాలపై అవసరమైతే చర్చకైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు. నువ్వు డైరెక్ట్ గా డిబేట్ కి రెడీ అంటే చెప్పు, ఎక్కడికైనా వచ్చి మీ కార్యకర్తలు మాట్లాడినవి నీకు వినిపిస్తాం. ఎవరో కాదు, మీ వాళ్ళు చెప్పేటి. ఇంకా ప్రజలు చెప్పేవి వింటే నువ్వు భయపడి సస్తారు. మొన్న ఉదాహరణకు ఒకటి జరిగింది. ఇక్కడ నాకు ఎవరో వీడియో పంపించినారు. శిల్పకళల వాళ్ళ దగ్గర లారీ లోడ్ దించడానికి వస్తే నువ్వు డబ్బులు కట్టు అని వసూలు చేస్తే లారీ తీసుకొచ్చి నీ ఇంటికాడ పెట్టినారు. చూస్తామంటే చూపిస్తాను తల్లి, ఏ పెద్ద ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఏ రోజు డిబేట్కి రెడీ అంటావో ఆ రోజు రెడీ. ఎంత దారుణంగా తయారైంది ఆర్లగడ్డలో. మళ్ళీ నా పేరు చెప్తే ఎవడైనా అంటే నీ పేరు చెప్పే జరుగుతున్నాయి ఇవి. ఈరోజు ఇసుక వసూళ్ళు అయితేనేమి, ఇవైతేనేమి, ఏవైనా అవినీతి అంతా నీ పేరే చెప్పి చేస్తున్నారు. ముందు నీది నువ్వు గడుపుకొని తర్వాత వేరే వాళ్ళ మీద విమర్శించడం నేర్చుకోండి. భూమా కిషోర్ రెడ్డి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన అఖిలప్రియ సవాల్ని స్వీకరిస్తున్నట్లుగా ప్రకటించారు. ఆళ్లగడ్డలో అవినీతిపై చర్చించడానికి ఎక్కడికో ఎందుకు, కిషోర్ రెడ్డి ఇంటికే వెళతానన్నారు. ధైర్యం ఉంటే చర్చలో పాల్గొనాలన్నారు. ఎక్స్ ఎమ్మెల్యేతో సహా ఎవరైతే అవినీతి జరుగుతుంది, ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో, నేను డిబేట్ కి రెడీ. రేపు సాయంత్రము మీ ఇళ్ళకి వస్తున్నాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు అందరం కూడా మీ ఇళ్ల కాడికి వచ్చి డిబేట్లు కూర్చుంటున్నాము. మీరు వద్దన్నా కూర్చుంటాం. లేదు మీకు డిబేట్లకు మేము ఇళ్ల కాడికి రావద్దని పోలీసులు ఎవరు రారు. పోలీసులు ఎవరు వచ్చి మిమ్మల్ని అడ్డుకోరు, మిమ్మల్ని ఇళ్ల నుంచి పంపించారు. మీ ఇళ్లలో మీరు కూర్చుంటారు. కుర్జీలో ఒకటి పెట్టండి, అది కూడా కావాలంటే నేను పంపిస్తాను. మీడియా మిత్రులు వస్తారు, వచ్చి డిబేట్ కి మేము కూర్చుంటాం. మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ధైర్యం మీకు ఉంటే కూర్చోండి. ఇక అన్నా చెల్లెళ్ల మాటల యుద్ధంతో ఆళ్లగడ్డలో పొలిటికల్ కాకరేగింది. అన్నట్టుగానే కిషోర్ రెడ్డి ఇంటికి అఖిలప్రియ వస్తారన్న అనుమానంతో ఆయన ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. డిబేట్ తో శాంతి భద్రతల సమస్య వస్తుందంటున్నారు పోలీసులు. అఖిలప్రియపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని భూమా కిషోర్ రెడ్డికి పోలీసులు సూచించారు. అయితే ఆయన మాత్రం ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. చర్చ పెట్టి తీరాల్సిందే అంటున్నారు. మా ప్రతినిధి నాగిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగిరెడ్డి, అన్నా చెల్లెళ్ల సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రస్తుతం ఆళ్లగడ్డలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. అన్నా చెల్లెళ్ల మధ్య మాటల తూటాలు పేలుతుండటంతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆళ్లగడ్డ పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఈరోజు ముగ్గురు ఆళ్లగడ్డ సీఐలు భూమా కిషోర్ రెడ్డికి ఇంటికి వెళ్లడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి కానీ, భూమా శోభా నాగిరెడ్డి కానీ ఉన్నప్పుడు ఆ భూమా కుటుంబీకుల ఇంటి గుట్టు ఎప్పుడు కూడా బయటికి వచ్చేది కాదు. ఎప్పుడైతే వారు మృతి చెందారో వాళ్ళ కుటుంబంలో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఒంటరిగా మారిందని చెప్పొచ్చు. కుటుంబంలో మిగతా భూమా కుటుంబీకులందరూ కూడా ఒకటైన పరిస్థితి ఉంది. ఇప్పుడే భూమా కిషోర్ రెడ్డి కూడా ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చి ఆళ్లగడ్డ అఖిలప్రియకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అటు మాజీ ఎమ్మెల్యే కూడా కుటుంబం నుంచి వేరుగా వచ్చి అఖిలప్రియతో విభేదిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఆళ్లగడ్డలో భూమా కుటుంబంలో జరుగుతున్న విభేదాలు ఒకసారిగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. ఈ విమర్శలు కాస్త కార్యకర్తల మధ్య కూడా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటంతో ఒకసారిగా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఇవి ఎంతవరకు దారి తీస్తాయోనన్న చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఆళ్లగడ్డలో కనిపిస్తోంది. రైట్, థాంక్యూ నాగిరెడ్డి.